హైపర్ న్యూస్ కి స్వాగతం. గూడూరు ఎమ్మెల్యే సహకారంతో చిల్లకూరు, గూడూరు, చెన్నూరు, వాకాడులో ఉన్నటువంటి 15 స్కూల్స్ కి ఎంఈఓ రవూఫ్ చేతుల మీదుగా స్పోర్ట్స్ కిట్స్ అందజేయడం జరిగింది. అనంతరం వేగూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో క్రీడాకారుల కోరిక మేరకు స్టేడియంలో నూతన గ్యాలరీ, ఓపెన్ జిమ్ మరియు ప్రహరీ గోడలకు పెయింటింగ్ వేసి స్టేడియం ని అభివృద్ధి చేయడం జరిగిందని, అందుకు క్రీడాకారులందరూ కూడా ఎమ్మెల్యేని అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా స్కూల్స్ ప్రారంభించిన తర్వాత పిల్లలకి ఆడుకోవడానికి అవసరమైన స్పోర్ట్స్ కిట్స్ ను అందించారు. ఎమ్మెల్యే 15 స్కూల్స్ కి ఎంపిక చేసుకుని వారికి స్పోర్ట్స్ కిట్స్ అందించడం జరిగింది. ఎమ్మెల్యే 15 స్కూల్స్ కి స్పోర్ట్స్ కిట్స్ అందజేయడం చాలా మంచి పరిణామమని అన్ని స్కూల్స్ పీడీ మరియు పీఈటీలు సంతోషాన్ని వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్ర ప్రసాద్, సుమన్ రెడ్డి శర్మ, వెంకటేశ్వర్లు, లవకుమారు, రవూఫ్, పీడీలు కోటేశ్వరయ్య, శ్రీనివాసులు, పి వెంకటరమణ, చంద్ర, చిన్న, శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు రేపు స్కూల్స్ అన్నీ కూడా పునః ప్రారంభమవుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి అందరికీ కూడా స్పోర్ట్స్ కిట్స్ ఇస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ప్రతి స్కూల్స్కి కూడా దగ్గర 15 స్కూల్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ 15 స్కూల్స్కి కూడా స్పోర్ట్స్ కిట్స్ ఇస్తూ ఉన్నారు. వారికి ఉపాధ్యాయులు అయితేనేమి, పీడీలు అయితేనే కూడా అందరూ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన గూడూరు స్టేడియంలో ఇప్పటికి దాపు 50 లక్షల రూపాయలు వెచ్చించి స్టేడియాన్ని అభివృద్ధి చేసిన ఏకైక ఎమ్మెల్యే మన గూడూరు ఎమ్మెల్యే గారు. ఓపెన్ జిమ్ అయితేనేమి, న్యూ గ్యాలరీ అయితేనేమి, ప్రహరీ గోడ అయితేనేమి, ఈ గ్రౌండ్ చుట్టూ ఉన్నటువంటి గోళ్ళకి న్యూ పెయింటింగ్ వేయటం అయితేనేమి, ఇవన్నీ చేసిన ఏకైక ఎమ్మెల్యే గారు మన గూడూరు శాసనసభ్యులు వారు. అదేవిధంగా స్పోర్ట్స్లో ఉన్న అందరికీ కూడా వ్యాయామం ఇంపార్టెంట్ అంటే 3,25,000 రూపాయలు వెచ్చించి నూతన జిమ్ను కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్. వారికి క్రీడాలోకం అయితేనేమి, ఉపాధ్యాయులు, పీడీలు అయితేనేమి కూడా అందరి తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ సందర్భంగా గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బక్రీద్ పండుగ విశిష్టతను మత పెద్దలు తెలియజేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పెద్దల సమాధులను సందర్శించి వారిని స్మరించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. Assalamualaikum warahmatullahi
ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا سيدنا ونبينا ومولانا محمدا عبده ورسوله الذي
ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ SBI స్టాఫ్ యూనియన్ జనరల్ సెక్రటరీగా పనిచేసి యూనియన్ అభ్యున్నతికి పాటుపడిన తారకనాథ్ వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ లో యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. గూడూరు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ లో ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ SBI స్టాఫ్ యూనియన్ జనరల్ సెక్రటరీ తారకనాథ్ వర్ధంతి సందర్భంగా SBI స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. యూనియన్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. యూనియన్ నాయకులు విరూపాక్షరాజు మాట్లాడుతూ కామ్రేడ్ తారకనాథ్ యూనియన్ అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారని, ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్తదానం చేసిన యూనియన్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని విజయ్ కుమార్, మూర్తి, బాబురావు, రామచంద్రయ్య యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ తరఫున మా దివంగత నేత, మా అందస్ఫూర్తి ప్రదాత కామ్రేడ్ వై తారకనాథ్ గారు ఒక 23వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గూడూరు రీజియన్లో గూడూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు గూడూరు రీజియన్లో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరూ దాదాపు 100 మంది పైచలకు ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ రక్తదానం చేయాలని చెప్పి ఆశ సంకల్పించి ఈరోజు ఏరియా హాస్పిటల్ గూడూరు వాళ్ళకి డొనేట్ చేయడం జరుగుతోంది. అలాగే వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు, అలాగే ఒక పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ ఇటువంటి మొదలైన కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయి. ఇది ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం నుంచి కూడా మేము రక్తదానమే ప్రతి సంవత్సరం ఒక తిరుపతి మాడ్యూల్ నుంచే మేము దాదాపు 500 యూనిట్ల పైన చిలుకు ఒక రక్తదానం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి, ప్రతి ఒక్క యూనియన్ మెంబర్కి మనందరి చేతులు వివరిస్తున్నాము. బికాజ్ అటువంటి లీడర్కి నివాళులు అర్పిస్తున్నటువంటి మా కామ్రేడ్స్ అందరికీ ధన్యవాదాలు. అలాగే మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఏరియా హాస్పిటల్ సిబ్బంది కూడా మా కృతజ్ఞతలు. ఈ యొక్క కార్యక్రమం వల్ల స్టాఫ్లో సమాజ సేవ ఒక రకంగాను, అలాగే యూనియన్ యొక్క నాయకుని పట్ల అటువంటి నివాళి అర్పించడం అనేది చాలా గొప్ప విషయము. ఈ సందర్భంగా కామ్రేడ్ తారకనాథ్ గారికి మేము గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీప కాంతలతో అలంకరించారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు శేషవాహనంలోని భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. శేష వాహనంలోని పట్టణపుర వీధిలో గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
मनादरः तस्मा अनन्तनामवो यस्तकृता यदस्मथा आपो जनकथा
పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో ఉన్న కారిసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమ పూజ వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. त्रिविक्रमाय महामहर्षे नमः महर्षि कपिलाचार्याय नमः कृतज्ञाय नमः मेदिनी पदे नमः द्रवदाय नमः द्रवदाक्षाय नमः महासमंगाय नमः कृतामृते नमः महावराहाय नमः गोविन्दाय नमः शेनाय नमः खड्गांगदे नमः उज्जाय नमः गभीराय नमः वाहनाय नमः गुप्ताय नमः चक्रगदाधराय नमः वेदसे नमः स्वांगाय नमः अजिताय नमः कृष्णाय नमः दृढ़ाय नमः संकर्षाच्युताय नमः वरुणाय नमः वारुणाय नमः वृक्षाय नमः पुष्कराक्षाय नमः महामनसे नमः भगवते नमः भागग्ने नमः आनन्दे नमः वरमाणे नमः आयुधाय नमः आदित्याय नमः आदित्य ज्योतिरादित्याय नमः वैष्णवे नमः गणसप्तमाय नमः सुतन्वे नमः गणपतिवे नमः दारुणाय नमः दृढप्रदाय ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.